ఈ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. 1వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలగు వాటితో కట్టిన యెడల వాని వాని పని కనబడును. ఆ దినము దాన్ని నీ తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడును. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు ఎన్నో వందనాలు. సాటి లేని దేవుడు అని, దీనులను పైకి లేవనెత్తే దేవుడు అని, మీకు సాటి మీతో సమానమైన వాడు ఎవ్వరూ లేరని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. మీరు రక్షించుకున్నటువంటి మనుషులు కూడా ప్రత్యేకమైన జనాంగంగా మీరు ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, అలాంటి జనాంగంలో నన్ను కూడా చేర్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమించడానికి, క్షమించడానికి, ఆదరించడానికి మీకు మీరే సాటి స్వామి. అందుకై మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీరు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుని 32 సంవత్సరాల మీ యొక్క నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, భవిష్యత్తులో మా పట్ల మీ ఉద్దేశాలు ఏంటో ఆలోచించడానికి ఆత్మదేవ మీరే సహాయం చేయమని, మాట్లాడడానికి నాకు, వినడానికి మీ ప్రజలకు కావలసిన మీ కృపను దయచేయవలసిందిగా వేడుకుంటూ, మేము గడిపే ఈ కొద్ది సమయం మా జీవితాలకు, మా నిత్యత్వానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు జీవం కలిగిన ప్రతి జీవి కూడా ఎదుగుదలను చూపిస్తుంది. ఎదుగుదల లేకపోతే అది జీవించి కూడా ప్రయోజనం ఉండదు. మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు పిల్లలు ఎత్తులో ఎదుగుతారు, బరువులో కూడా ఎదుగుతారు. అయితే వాళ్ళు ఎత్తులో ఎదుగుతున్నా, బరువులో ఎదుగుతున్నా తల్లిదండ్రులకు పెద్దగా సంతోషం ఉండదు. ఎప్పుడు సంతోషిస్తారు అంటే వారు జ్ఞానంలో, మెచ్యూరిటీలో, అవగాహన చేసుకోవడంలో, సంబంధాలను పెంచుకోవడంలో వాళ్ళు ఎదుగుతున్నప్పుడు, తెలివితేటల్లో ఎదుగుతున్నప్పుడు, రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను స్వీకరించడంలో ఎదుగుతున్నప్పుడు అప్పుడే సంతోషం వస్తుంది తల్లిదండ్రులకి. కేవలం బరువు, ఎత్తులో ఎదిగితే సంతోషించరు తల్లిదండ్రులు. క్యారెక్టర్లో ఎదగాలి. అలాగే ఒక వ్యక్తి జీవితంలోనే అది సత్యమైతే, సజీవమైన సంఘ జీవితంలో కూడా అది ఎంతో సత్యం. సంఘం యొక్క ఎదుగుదల ఆ సంఘం కూడుకునే భవన సముదాయం మీద ఉండదు. ఎన్ని ట్యూబ్ లైట్లు ఉన్నాయో దాని మీద ఆధారపడి ఉండదు. ఏసీలు ఉన్నాయా లేదా అనే దాని మీద ఆధారపడి ఉండదు. లేకపోతే సంఘంలో ఉండేటువంటి సంఖ్య ఎక్కువ ఉందా అనే దాని మీద కూడా ఆధారపడి ఉండదు. సంఘం యొక్క ఎదుగుదల ఆధారపడి ఉండేది ఆత్మీయంగా ఆ సంఘం ఎంత ఎదిగింది, ఈ సంఘం ఇక్కడ చేరుకోకముందు
ఈ ప్రాంతం ఒక అడవి ప్రాంతంలాగా ఉండేది. అలాంటి అడవి ప్రాంతాన్ని లీజుకి తీసుకుని ఒక చిన్న పాక లాంటిది వేసుకున్నాం. ఆ తర్వాత నెమ్మదిగా దాన్ని కాంక్రీట్ భవనం చేశాం. ఆ తర్వాత 2వ అంతస్తుకు వచ్చాం. ఆ తర్వాత 3వ అంతస్తుకు వెళ్ళాం. ఎదుగుదల ఉంది. అయితే ఈ భవన సముదాయం ఎదిగినట్లు లోపల ఉన్న సంఘం కూడా ఎదిగిందా? దేవుడు సంఘం యొక్క ఎదుగుదలని ఏ విధంగా కొలత వేస్తాడు? ఆయన కొలబద్ద ఏ విధంగా ఉంటుంది? ఈ సంఘం యొక్క బరువెంత? ఈ వ్యక్తుల యొక్క బరువెంత? దేవుడు తూకం వేస్తే ఒక్కొక్కరు పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి ఎంత బరువు పెరిగారు ఆత్మీయ జీవితంలో, ఎంత ఎదిగారు ఆత్మీయ జీవితంలో అనేదే ప్రాముఖ్యం. సంఖ్య అధికం అవ్వడం, లేకపోతే ఈ గ్యాడ్గెట్స్, ఈ ప్రొజెక్టర్స్, యూట్యూబ్లో ప్రసారాలు, ఇవి కాదు ప్రాముఖ్యం. వ్యక్తుల యొక్క ఆత్మీయ జీవితం ఎదిగిందా లేదా? అల్టిమేట్గా అదే ప్రమాణం. అది జరగకుండా తక్కినవన్నీ జరిగినా కూడా 0 వస్తుంది దేవుని దృష్టిలో. కాబట్టి దేవుడు ఏ దృక్పథంతో సంఘం యొక్క ఎదుగుదలను చూస్తాడు, మనం కూడా ఆ దృక్పథం కలిగి ఉండి తీరాల్సిందే. అందుకనే దేవుడు ఏ విధంగా కొలుస్తాడు? దేవుని కొలబద్ద ఎలా ఉంటుంది? దేవుడు నిన్ను నన్ను కొలిస్తే ఎక్కడ ఉంటాం మనం అనేది కొద్దిసేపు ఆలోచిద్దాం. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? అసలు నా జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటి? దేవుడు నా జీవితాన్ని ఎలా చూస్తాడు? ఎందుకు రక్షించుకున్నాడు? రక్షించుకోవడంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? ఈ విషయాల గురించి కొద్దిసేపు ఆలోచిద్దాం. దేవుడు మన కోసం సిద్ధపరిచేటువంటి బహుమానం, మన కోసం సిద్ధపరిచేటువంటి నివాసాలు మన ఊహకు జ్ఞానానికి అందవు. చాలాసార్లు మనకి భవిష్యత్తులో మనకి ఏమి జరగబోతుందో అనే విషయం మనకు తెలియదు, మనం ఊహించం. కానీ దేవుని వాక్యం దాని గురించి చాలా సవిస్తరంగానే మాట్లాడుతుంది. భవిష్యత్తులో మనకి జరిగేటువంటి విషయాల గురించి మనం అర్థం చేసుకుంటే మన జీవితాలు ఇప్పుడు మనం జీవించేటట్లుగా ఉండవు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు, ఇంకా అర్థం చేసుకోలేదు కొంతమంది. అవి మనుష్య నేత్రాలకు, మనుషుల చెవులకు వినబడవు, మనుష్య హృదయానికి గోచరం కావు. అవి అర్థం చేసుకోవాలంటే ఆత్మ సంబంధమైన నేత్రాలు, ఆత్మ సంబంధమైన చెవులు, ఆత్మ సంబంధమైన మనస్సు కావాలి. అలాంటి వారికి మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వాటిని బయలుపరుస్తాడు అని తర్వాత వాక్యంలో మనకు ఉంటుంది. యోహాను సువార్త 14:1-3 వరకు చదివితే ప్రభువారు, నేను మరలా వస్తాను, నేను మీకోసం స్థలం సిద్ధపరుస్తున్నాను, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను నేనుండే స్థలంలో అని చెప్పడం మనం చూస్తాం. దేవునికి మనం ఇక్కడ జీవించే జీవితం పెద్ద జీవితం కాదు. దేవుని దృష్టిలో ఇది ఒక క్షణం.
అందుకనే బైబిల్లో కొంతకాలం అనే మాట వాడతారు. కొంతకాలం శ్రమ ఉంటుంది, కొంతకాలం వేచి ఉండండి, కొంతకాలం ఓర్చుకోండి అనే మాటలు వస్తాయి. ఆ కొంతకాలం అనే మాటకి అర్థం ఏంటంటే నీ యొక్క నా యొక్క జీవిత కాలం. అది కొద్ది కాలం కాదు, ఒక 10 సంవత్సరాలు, ఒక నెల, 2 నెలలు కాదు. కొంతకాలం అనంటే ఈ జీవిత కాలం. ఈ జీవిత కాలం అంతా కూడా శ్రమ విశ్వాసి యొక్క జీవితంలో ఒక భాగం. శ్రమ లేకుండా విశ్వాసి జీవితం లేదు. అయితే ఎందుకు దేవుడు ఇలాంటి మార్గంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు? ఆయన అన్నాడు, నా మార్గం ఏమన్నాడు? ఇరుకు మార్గం. అది ఇరుకు మార్గం. నా మార్గం సంకుచితం. అక్కడ తప్పకుండా కష్టాలే ఉంటాయి. ఆ కష్టాల్లో సహాయం చేసే ఆత్మదేవుడు ఉన్నాడు కాబట్టి సంతోషించగలుగుతాం. అంతేకాని అది విశాల మార్గం కాదు, సుఖంగా ఉండే మార్గం అసలే కాదు. అయితే ఎందుకు దేవుడు ఇలాంటి మార్గంలోనికి మనల్ని పిలుస్తాడు? ఆ ద్వారం కూడా చిన్నది, దాన్ని కనుగొనే వాళ్ళు చాలా కొద్ది మందే, అందరికీ కనబడదు. ఆ ద్వారం కూడా చాలా చిన్నది. దాంట్లో ఒక్క మనిషే పడతాడు. ఒక మందలాగా వెళ్ళడానికి వీలు లేదు. ఒక్కొక్కళ్ళు మాత్రమే రావాలి. ఆ మార్గం కూడా చాలా సన్నగా ఉంటుంది. దాంట్లో బరువులు వేసుకుని వెళ్ళడానికి వీలు లేదు. ఆ బరువులన్నీ దింపాల్సి వస్తుంది. అది చాలా సంకుచితమైన మార్గం. అయితే ఆ మార్గంలో నీకు నీ ప్రభువుకి కలిసిన స్థలం మాత్రమే ఉంటుంది. అలాంటి మార్గంలోనికి రావడానికి దేవుడు మనల్ని పిలిచాడు. విశ్వాసి జీవితాన్ని దేవుడు ఎందుకు పట్టించుకుంటాడు? ఎందుకు దేవునికి ఈ విశ్వాసి జీవితం అంత ప్రాధాన్యం? ఎందుకు అంటే, ఎందుకు తక్కిన వాళ్ళని పట్టించుకోడు? ఎందుకు విశ్వాసులనే పట్టించుకుంటాడు? ఎందుకు విశ్వాసులకే కష్టాలు? ఎందుకు విశ్వాసులకే బాధలు? ఎందుకు పట్టించుకుంటాడు దేవుడు విశ్వాసుల్ని? ఎందుకంటే ఆయన రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొనుక్కున్నాడు కాబట్టి. ఆయన కొనుక్కోకపోతే, ఆయన స్వంతం చేసుకోకపోతే నిన్ను నన్ను ఆయన పట్టించుకునేవాడు కాదు. విశ్వాసి యొక్క జీవితం యొక్క ప్రణాళికలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి రక్షణ, రెండవది జీతం. రక్షణ, జీతం, ఇవి మనం మర్చిపోకూడదు. రక్షణ, యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమిచ్చి ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా ఆయనే పెట్టుబడి పెట్టి మనకు రక్షణ ఇచ్చాడు. రక్షణ కార్యంలో మన పెట్టుబడి ఏమీ లేదు. మన పెట్టుబడి 0. రక్షణ కార్యంలో మన పెట్టుబడి 0. జీతం సంపాదించుకునే విషయంలో పెట్టుబడి అంతా మనదే. సహాయం ఉంటుంది, దేవుని సహాయం ఉంటుంది, పెట్టుబడి మనదే. జీతం ఇస్తాడు దేవుడు. ఈ రక్షణ జీవితానికి జీతం ఇస్తాడు. రక్షించబడిన రోజు నుంచి ఆ జీతం లెక్క పెట్టబడుతుంది. ఈ సత్యం మనకి అర్థం కావాలి. మన దగ్గర ఏముంది పెట్టుబడి పెట్టడానికి? దేంతో పెట్టుబడి పెడతాం మనం జీతం సంపాదించుకోవడానికి అనే విషయాల గురించి మనం ఆలోచిద్దాం. మొట్టమొదటిగా దేవుడు మనకి ఇచ్చేటువంటి ఈ జీతం అది నిత్యత్వానికి సంబంధించింది. నిత్యత్వంలో మాత్రమే మన జీతాన్ని దేవుడు మనం అనుభవించేటట్లుగా చేయగలడు. ఆ జీతం ఎంత గొప్పదంటే, ఎంత విలువైందంటే, దాన్ని అనుభవించడానికి నిత్యత్వం అవసరం. నిత్యత్వం అవసరం. నిత్యత్వంలో కాకుండా ఒక 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 1000 సంవత్సరాల్లో అది అనుభవించలేం. 1000 సంవత్సరాలు యేసు ప్రభు యొక్క రాజ్యం ఈ భూమి మీద వస్తుంది. ఆ 1000 సంవత్సరాల్లో మనం భూమి మీద చేసిన కొన్ని మంచి కార్యాలకు దేవుడు
బహుమానాలు ఇస్తాడు, జీతం ఇస్తాడు, అది జరుగుతుంది. దాంతో విశ్వాసి యొక్క జీవితం అయిపోలేదు. ఆ 1000 సంవత్సరాల జీవితంలో కొంత పాపం కూడా ఉంటుంది ఈ భూమి మీద. సాతానుడు ఉండడు, అయితే అక్కడక్కడ పాపం ఉంటుంది. ఈ పాత భూమి, పాత ఆకాశమే ఉంటాయి. అయితే 1000 సంవత్సరాల జీవితం అయిపోయిన తర్వాత, 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని నాశనం చేస్తాడు. సంపూర్తిగా నాశనం చేస్తాడు. చేసి వాటి స్థానంలో క్రొత్త ఆకాశం, కొత్త భూమిని ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆ క్రొత్త ఆకాశం, కొత్త భూమిలో సముద్రం ఉండదు. 1000 ఏళ్ల పరిపాలనలో అక్కడక్కడ మరణాలు ఉంటాయి. విశ్వాసులకు మాత్రమే ఆత్మ శరీరాలు, లేకపోతే క్షమించండి, మహిమ శరీరాలు ఉంటాయి. కానీ వాళ్ళతో పాటే కొంతమంది ఉంటారు, వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, మళ్ళీ పుడతా ఉంటారు. అయితే కొత్త ఆకాశం, కొత్త భూమి మీద మరణం ఉండదు. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, మనలాగా క్యాలెండర్స్ ఉండవు, డేట్స్ ఉండవు. అక్కడ కాలం ఉండదు. అక్కడ బాధ ఉండదు, కన్నీరు ఉండదు. ఆ నిత్యత్వం కొన్ని కోట్ల సంవత్సరాలు కొనసాగుతుంది. దానికి అంత ఉండదు. అలాంటి నిత్యత్వం కోసం దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం ఒక 1000 సంవత్సరాలు మాత్రమే కాదు, ఈ భూమి మీద ఒక అద్భుతమైన నిత్యత్వం కోసం దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ నిత్యత్వం యొక్క ఫలం అనుభవించాలనంటే ఇప్పుడు మనం జీవించే జీవితం చాలా చాలా ప్రమాణాత్మకం. ఈ భూమి మీద మనం జీవించే జీవితం నిత్యత్వాన్ని శాసిస్తుంది. నిత్యత్వంలో మన జీతాన్ని శాసిస్తుంది. అందుకనే ఈ జీవితం చాలా చాలా జాగ్రత్తగా జీవించాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క జీతం లేకపోతే బహుమానం అనేది మన ఊహకు అందదు. అలాంటి అద్భుతమైన బహుమానాన్ని మనం అనుభవించడానికి మనం జీవించే జీవితమే చాలా చాలా ప్రామాణికం. మనమే మనకు పొందబోయేటువంటి బహుమానానికి హద్దులు పెట్టుకుంటాం. మనం జీవించిన జీవితం ద్వారా మనం పొందబోయేటువంటి బహుమానానికి హద్దులు పెట్టుకుంటాం. 1,00,000 రూపాయల జీతం సంపాదించుకోవలసిన వాళ్ళు జీవించిన జీవితాన్ని బట్టి ఏ 10,000, 5,000, 10 రూపాయలు, 20 రూపాయల జీతంతో బతుకుతారు. అంటే నేను కంపారిజన్ చెప్తున్నాను, డబ్బులు అక్కర్లేదు. అంటే స్థానాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ యొక్క మహిమ వేరుగా ఉంటుంది. నిత్యత్వంలో రాబోయేటువంటి జీవితంలో నిత్యత్వం ఎంత విలువైందంటే దాని ముందు మన యొక్క ఇహలోక జీవితం అసలు లెక్కలోనికి రాదు. ఈ జీవితంలో ఉండే కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఇవి అసలు ఎన్నదగినవి కావు అని రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంది. ఈ జీవితంలో మనకి సంభవించేవన్నీ కూడా ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్నట్లే, అంతే. ఈ శ్రమలన్నీ కూడా నిత్యత్వంతో కంపేర్ చేసుకుంటే. అందుకనే మన ఎంపికల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసి ఎంపికల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఎంపికలు, మన నిర్ణయాలు నిత్యత్వాన్ని నిర్ణయిస్తాయి, మన యొక్క జీతాన్ని నిర్ణయిస్తాయి. దేవునికి ఉన్నటువంటి కొన్ని ఆ ప్రణాళిక గురించి మనం ఆలోచిస్తే మనం ఆయన్ని ఆరాధించకుండా ఉండలేం. ఎందుకంటే ఈ శ్రమలు ఎందుకు పెడతాడు దేవుడు అంటే మన నిత్యత్వాన్ని భద్రపరచడానికి, మన నిత్యత్వంలో మన యొక్క జీతాన్ని సమృద్ధిగా అనుభవించడానికి. ఈ శ్రమలు లేకపోతే మన జీతాన్ని మనం సమృద్ధిగా పొందుకోలేం. మన జీతాన్ని అపహరించేటువంటి ఒక దొంగ ఈ లోకంలో మనం ఎదుర్కొంటాం. వాడి పేరు అబద్ధీకుడు,
నరహంతకుడు, దొంగ అని 14వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభువు చెప్తారు. సాతానుడి పేరు అబద్ధీకుడు, వాడు అబద్ధానికి జనకుడు, వాడు నరహంతకుడు, దొంగ. అవిశ్వాసుల జీవితాల్లో వాడు నరహంతకుడు, విశ్వాసుల జీవితాల్లో వాడు దొంగ. వాడికి మన ప్రాణం మీద హక్కు లేదు. విశ్వాసుల ప్రాణం మీద సాతానుకు హక్కు లేదు. అవిశ్వాసుల యొక్క ప్రాణం మీద సాతానుడికి హక్కు ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళని మోసం చేసి చంపేస్తాడు. ఒక గంజాయి ఇచ్చో లేకపోతే అపవిత్రమైన వాటిలో బానిసగా మారిపోయి వాళ్ళు జీవించాల్సిన జీవితం కంటే తక్కువ జీవితం జీవించి చచ్చిపోతారు. రకరకాల కలహాలులో చాలామంది చచ్చిపోతారు. సాతానుడు మనుషుల్ని మోసం చేసి యేసు ప్రభు వారి యొక్క సువార్తను వాళ్ళు అంగీకరించక ముందే చంపడానికి ప్రయత్నం చేస్తాడు. మీ పిల్లల్ని కూడా అలాగే చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే మన పిల్లలు 12 సంవత్సరాల కంటే ముందే రక్షణలోనికి నడిపించడం చాలా అద్భుతం. 12 సంవత్సరాల తర్వాత రక్షణ పొందడం సంవత్సరానికి కష్టమైపోతుంది. సాతానుడు మన పిల్లలని రక్షణ పొందక ముందే చంపేయడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు నరహంతకుడు. రక్షణ పొందిన తర్వాత వాడు మనల్ని ముట్టుకోలేడు. ఎందుకంటే మనం దేవుని యొక్క సొత్తు కింద అయిపోతాం కాబట్టి. అయితే వాడు ఏం చేస్తాడంటే మన పక్షంగా దొంగగా వ్యవహరిస్తాడు. మన బహుమానాన్ని దొంగిలిస్తాడు, మన విశ్వాసాన్ని దొంగిలిస్తాడు. చాలాసార్లు విశ్వాసులైన వాళ్ళు తమ బహుమానాలని పోగొట్టుకుంటారు. వాళ్ళ జీతాన్ని తగ్గించి వేస్తాడు, వాళ్ళ ఇంక్రిమెంట్స్ని తీసివేస్తాడు. సాతానుడు అది చేయగలడు. అందుకనే పరిశుద్ధుడైన పౌలు తాను చనిపోక ముందు అన్న మాట ఏంటంటే, మంచి పోరాటం పోరాడాను, రక్షణ కాపాడుకున్నాను అనలేదు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నాకు నీతి కిరీటం, నాకు బహుమానం ఉంది, నా బహుమానాన్ని అపహరించకుండా కాపాడుకున్నాను. చాలాసార్లు విశ్వాసుల యొక్క బహుమానాలు అపహరించబడతాయనే సంగతి విశ్వాసులకే తెలియదు. ప్రతిరోజు ఎంత బహుమానాన్ని మనం పోగొట్టుకుంటున్నామనే సత్యం మనకు అర్థమైతే జాగ్రత్తగా ఉంటాం. అందుకనే మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నది. అందుకనే ఎంత అప్రమత్తంగా ఉండాలో. దొంగ తిరుగుతున్నాడు మన బహుమానాన్ని అపహరించడానికి. దొంగ మన పక్కనే ఉంటాడు. మనల్ని మన బహుమానాన్ని పోగొట్టుకునే, మన బహుమానాన్ని తగ్గించుకునేటువంటి పని మనతోనే చేయిస్తాడు. అందుకనే జాగ్రత్తగా ఉండవలసిన అక్కర ఎంతైనా ఉంది. మన జీవితంలో, విశ్వాసుల జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎంపికలు చేసుకోవడం. ఎంపికలు అంటే చాయిసెస్ అంటాం. ఎంపికలు. ఎందుకు ఎంపికలు చాలా ప్రాముఖ్యం? మన మనస్సులో బైబిల్లో మన మనస్సులో 3 ప్రాముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటి జ్ఞానయుక్తమైన భాగం, రెండవది భావోద్రేక భాగం, మూడవది నా ఇష్టం, విల్ అంటాం. స్వచిత్తం. ఈ భావోద్రేక భాగాన్ని, జ్ఞానయుక్త భాగాన్ని సాతానుడు పెద్దంతగా పట్టించుకోడు. కానీ ఈ విల్ అనే భాగం, నా ఇష్టం అనే భాగం వాడు చాలా జాగ్రత్తగా పట్టించుకుంటాడు. మీకు తెలియకుండానే చాలాసార్లు మీరు నా ఇష్టం అనే మాట మీ నోట్లోంచి వస్తుంది. అది డైరెక్ట్గా సాతాను నుంచి వస్తుంది. బీ కేర్ఫుల్. మీరు నా ఇష్టం అన్నప్పుడల్లా సాతానుడు సంతోషిస్తాడు. అది సాతాను నుంచి వచ్చేటువంటి మాట. నా ఇష్టం అనేది చాలా ప్రమాదకరమైన మాట. ఈ ఇష్టం మన ఎంపికలని నిర్ధారణ చేసేది ఈ ఇష్టం.
మన ఎంపికలతో ముడిపడి ఉంటుంది. ఇష్టం, నాకు ఇష్టమైన దాన్ని నేను కోరుకుంటాను, నాకు ఇష్టమైన దాన్ని నేను చేస్తాను, నాకు ఇష్టమైన దాన్ని నేను ఎంపిక చేసుకుంటాను. ఎంపికలకి ఇష్టానికి చాలా దగ్గర సంబంధం. అందుకనే సాతానుడు ఈ ఇష్టం దగ్గర కూర్చుంటాడు. ఇష్టం ఎక్కడి నుంచి వస్తుంది? భావోద్రేక భాగమైనటువంటి మనసు నుంచి, తర్వాత విల్ అనే భాగం నుంచి, ఈ స్వచిత్తం అనే భాగం నుంచి. ఇది బైబిల్లో దీని ప్లేస్ ఏంటంటే హృదయం అన్నారు. బైబిల్లో హృదయం అన్నప్పుడు అది గుండె కాదు, మనస్సులోని భావోద్రేక భాగం ఇష్టం, నా ఇష్టం అనే భాగాన్ని హృదయం అన్నారు. హృదయం గురించి ఏం మాటలు చెప్పారో తెలిసిన? అది అన్నిటికంటే మోసకరమైంది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? అన్నిటికంటే మోసకరమైనది. మన శరీరంలోనే మనల్ని మోసం చేసేటువంటి ఒక భాగం ఉందని నీకు తెలుసా? మనతోనే అబద్ధం చెప్తుంది. ఇష్టం మనతోనే అబద్ధం చెప్తుంది. ఈ ఇష్టం, ఈ హృదయం, అది అన్నిటికంటే ఘోరమైన వ్యాధి. అది ఒక వ్యాధి. పాప స్వభావంలోంచి ఆ వ్యాధి వస్తుంది. అది మనుషుల్ని మోసం చేస్తుంది. మనం మోసపోతామనే దేవుడు ఈ మోసం నుంచి తప్పించడానికి, మనం రక్షించబడినప్పుడు ఈ ఇష్టాన్ని విమోచిస్తాడు, ఈ ఇష్టాన్ని విడుదల చేస్తాడు. అప్పటిదాకా ఇష్టం పాప స్వభావం కింద ఉంటుంది. అయితే రక్షించబడిన తర్వాత ఈ నా ఇష్టం అనేది విడిపించబడుతుంది. విశ్వాసి యొక్క ఇష్టం విడుదల పొందినటువంటి, స్వేచ్ఛ పొందినటువంటి ఇష్టం. అందుకనే ఎంపికలు అనేవి మన ఇష్టం. ఎంపికలు చేయడం అనేది దేవుడు మన చేతిలోనే పెట్టాడు. ఇంతకుముందు పాప స్వభావం యొక్క చేతిలో ఉండేవి, రక్షించబడిన తర్వాత ఎంపిక మన చేతిలోనే పెట్టాడు. ఏమి ఎంపిక చేసుకోవాలి అనేది మనకు తెలియదు కాబట్టి, ఏమి ఎంపిక చేసుకోవాలో చెప్పడానికి ఆత్మదేవుణ్ణి పెట్టాడు లోపల, చేతిలో దేవుని వాక్యాన్ని పెట్టాడు. ఈ దేవుని వాక్యం, ఆత్మదేవుని సహాయం, ఈ రెండిటి ద్వారా ఏమి దేవునికి ఇష్టం, నా ఇష్టం కాదు నీ ఇష్టం అని చెప్పేదానికి సహాయపడుతుంది. దేవుని వాక్యం, ఆత్మదేవుడు ఇద్దరూ కలిసి నీ ఇష్టం కాదు నా ఇష్టం చెయ్యి అనేదాన్ని మనకి బోధిస్తారు. కానీ చాలాసార్లు దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి మన ఇష్టాన్నే చేస్తాం. ఇది విశ్వాసిలో ఉండేటువంటి ఒక భయంకరమైన పతనం. నా ఇష్టం అనేది అంత బలమైనది. దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్వేచ్ఛని మనం దుర్వినియోగం చేసుకోవడానికి అవకాశం చాలా ఉంది. స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటాం. స్వచిత్తం, మనకి స్వాతంత్ర్యం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నీ క్షేమాభివృద్ధి ఇవ్వవు. కాబట్టి మన ఇష్టాన్ని దేవుని చేతిలో పెట్టడం అనేదే సిలువ ఎత్తుకోవడం. ప్రతిరోజు సిలువ ఎత్తుకోవడం అంటే అదే. నా ఇష్టాన్ని దేవుని చేతిలో పెట్టడం చాలా కష్టం. ప్రతిరోజు లేవగానే ప్రభువా నా ఇష్టం కాదు నీ ఇష్టమే చెయ్యి. దాన్నే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ఏమంటుందంటే, ఆయన కాడి కింద అంటాం. అక్కడ ఒక మాట వాడారు, నా కాడి తేలిక నా బరువు సులువు అనే మాట. ఆయన కాడి కింద మాత్రమే, ఆత్మదేవుని యొక్క అధికారం కింద మాత్రమే మనం నా ఇష్టం కాదు నీ ఇష్టమే అని చెప్పగలం. ఇదే పెట్టుబడి.
ఈ లోకంలో మనం చేసే పెట్టుబడి ఇదే. మన పెట్టుబడే మన ఎంపికలు. మనం చేసుకునే ఎంపికలే ఈ లోకంలో మనం చేసేటువంటి పెట్టుబడి. మన జీవితాన్ని గడిపేయవచ్చు, లేకపోతే మన జీవితంతో పెట్టుబడి పెట్టచ్చు. దేవుడు ఒక విశ్వాసి యొక్క జీవితాన్ని కాలంతో కొలవడు. విశ్వాసి యొక్క జీవితాన్ని పెట్టుబడితో కొలుస్తాడు. ఎంత పెట్టుబడి పెట్టావు, ఎంత పెట్టుబడి పెట్టాను అంటే ఎంత నా ఇష్టాన్ని దేవునికి అప్పగించాను, ఎంత నా ఇష్టాన్ని నేనే ఉంచుకున్నాను. రెండూ జరుగుతాయి. దేవుడు మన ఇష్టాన్ని ఎప్పుడు మెడిల్ చేయడు. దేవుడు మనకి స్వాతంత్రం ఇస్తాడు, స్వేచ్ఛనిస్తాడు. అయితే మనంతట మనమే మన ఇష్టాన్ని దేవునికి అప్పగించాలని దేవుని యొక్క కోరిక. అయితే మన ఇష్టం ప్రమాదకరం అని ఎవరు చెప్తారు? దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చదవకుండా దేవుని ఇష్టం తెలియదు మనకి. దేవుని వాక్యం చదవకుండా మన ఇష్టం తప్పు అని తెలియదు. అందుకనే దేవుని వాక్యం యవనస్తులారా ప్రతిరోజు ఎంత చదవగలిగితే అంత చదవండి. ఎంత చదవగలిగితే అంత చదవండి. దేవుని ఇష్టాన్ని మనకి చెప్పేది ఈ పుస్తకం. దేవుని ఇష్టాన్ని మనకు అర్థం చెప్పేది ఆత్మదేవుడు. ఆత్మదేవుని యొక్క అధికారం క్రింద దేవుని చిత్తం దేవుని వాక్యంలోంచి గ్రహించగలం. దేవుని చిత్తం మనం చెయ్యడానికి మన ఇష్టమే అడ్డం వస్తుంది. మన ఇష్టం దేవుని ఇష్టానికి అడ్డం వస్తుంది. దాన్ని కాదు అని చెప్పడమే పెట్టుబడి. దేవుడు మన జీవితానికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి పట్టి, ఒక రికార్డ్, ఒక పర్ఫెక్ట్ రికార్డ్ తయారు చేస్తాడు. మనం రక్షణ పొందిన దగ్గర నుంచి, ఆ రోజు నుంచి మనం చనిపోయేదాకా మన జీవిత రికార్డ్ తయారు చేస్తాడు. మన జీవితం యొక్క మన కార్యాలు అన్నీ కూడా ఆయన తయారు చేసినట్లు ఏ మానవుడు తయారు చేయలేడు. ప్రతి చిన్న విషయం కూడా దాంట్లో ఉంటుంది. అవి రాయడానికి మన చుట్టూ మన కంటికి కనబడని దేవదూతలు ఉంటారు. వాళ్ళ పేర్లు జాగరూకులైన దేవదూతలు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును. అక్కడ వాడబడినటువంటి జాగరూకులకు దేవదూతలు వాళ్ళే మన యొక్క రికార్డ్ అంతా రాస్తూ ఉంటారు. మనం చేసిన ప్రతి యాక్టివిటీ, అది రహస్యంలో చేసినా బహిరంగంగా చేసిన ప్రతి కార్యం కూడా వాళ్ళు రాస్తూ ఉంటారు. రాయడం అంటే మీకు తెలుసును, కంప్యూటర్ వచ్చేసిన తర్వాత మనకు అర్థమవుతాయి. చాలాసార్లు దేవుని వాక్యంలో అనేక గ్రంథాల గురించి ఉంటుంది. ఇవన్నీ కూడా లిఖితాలు అవుతాయి. మన యొక్క రికార్డ్ అంతా కూడా పర్ఫెక్ట్ రికార్డ్ అంతా ఉంటుంది. ఇక్కడ తప్పులు జరగవు, మర్చిపోవడం ఉండదు, ఎక్స్ట్రా ఉండదు. ఎగ్జాక్ట్గా మనం ఏం చేస్తున్నామో అక్కడ ఉంటుంది, రికార్డు ఉంటుంది. మత్తయి సువార్త 18:10లో చిన్నపిల్లల దగ్గర ఉండేటువంటి దేవదూతల గురించి ఉంది. వీరి దూతలు నా తండ్రి ముఖాన్ని ప్రతిరోజు చూస్తారు అని ఉంటుంది. కీర్తనలు 34:7లో మన చుట్టూ ఉండేటువంటి కాపు కాచే దేవదూతల గురించి ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండును. హెబ్రీ 1:14లో సేవకులైన దేవదూతల గురించి ఉంది. ఆ విధంగా వాళ్ళు మన పక్కనే ఉంటారు, మనకి సహాయం చేయడానికి. ఈ దేవదూతలు నిత్యత్వంలో మనకు జీతం వచ్చేటువంటి ఆ పనులు మనం చేసినప్పుడు
అవి రాయడానికి ఎంతో సంతోషపడతారంట. అబ్బా, మన దేవుని బిడ్డ నిత్యత్వంలో బహుమానం కొట్టేశాడు, వాళ్ళ నిత్యత్వంలో ఒక అద్భుతమైనటువంటి జీతం సంపాదించుకున్నాడు అని దాని గురించి రాయడానికి వాళ్ళు చాలా సంతోషపడతారు. అదే సమయంలో మనం పాపం చేసినప్పుడు, మనం అపవిత్రమైన కార్యం చేసినప్పుడు అది రాయడానికి వాళ్ళు ఎంతో దుఃఖపడతారు. ఎందుకంటే మన యొక్క జీతం తగ్గిపోద్ది, మన జీతంలో కట్ వస్తుంది, చాలా నష్టపోతాం. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, నిత్యత్వం అంతా పోతుంది, నిత్యత్వం అంతా కూడా నష్టపోతాం. అందుకనే వాళ్ళు చాలా దుఃఖపడతారు. పరలోకంలో గొర్రెపిల్ల జీవగ్రంథం అనేది కూడా ఉంటుంది. ఈ గొర్రెపిల్ల జీవగ్రంథం గురించి బైబిల్లో 8 సార్లు వ్రాశారు, 8 సార్లు దాన్ని వ్రాశారు. ఈ దేవదూతలు రాసేటప్పుడు మన గురించి ఏమి రాస్తారు అని అనుకుంటే మన జీవితం గురించి రాస్తారు. రోమా 14:10-12 దాకా, 2 కొరింథీ 5:10. నేను వచనాలు చెప్తాను కాబట్టి మీరు రాసుకొనక్కర్లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని యొక్క వాక్యంలో దేవదూతలు మన గురించి ఏమి రాస్తారో దాని గురించి సమగ్రంగా ఉంది. మన మాటలు, మనం మాట్లాడే మాటలు, కీర్తనలు 19:14, మలాకి 3:16, మత్తయి 12:36. మన ఆలోచనలు సామెతలు 15:26, 13:19-14. మన రహస్యాలు ఎవ్వరికీ చెప్పకుండా దాచిపెట్టుకున్న రహస్యాలు వాళ్ళ గ్రంథంలో రాసుకుంటారు. రోమా 2:16. మన ఉద్దేశాలు, ఎవ్వరికీ చెప్పకుండా ఉండేటువంటి మన ఉద్దేశాలు, బయట వాళ్ళకి తెలియదు. ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నాం, ఏ ఉద్దేశంతో ఈ కార్యం చేశాం, అవి కూడా వ్రాయబడతాయి. సామెతలు 16:2. మన కన్నీళ్ళు కీర్తనలు 56:8. ఆ కన్నీళ్ళు భయంతో కన్నీళ్ళ, ఆ కన్నీళ్ళు మన ప్రార్థనలో కన్నీళ్ళ, ఆ కన్నీళ్ళు మనకి ఏ దుఃఖంతో వచ్చిన కన్నీళ్ళు, నశించిపోయే ఆత్మల కన్నీళ్ళ, లేకపోతే నాకు పలానాది రాలేదు అనేటువంటి కన్నీళ్ళ. ఆ కన్నీళ్ళ యొక్క వివరణ కూడా ఉంటుంది అక్కడ. ఎన్ని కన్నీళ్లు కార్చాడు అని కూడా ఉంటుంది. మన ప్రార్థనలు, ప్రకటన 5:8, 8:3-4. మన సహాయాలు, ఇతరులకు మనం చేసే సహాయాలు, మత్తయి 25:34. అలాగే మనం ఎవరిని విజిట్ చేశాం, ఎవరికి సహాయం చేయడానికి విజిట్ చేశాం, అవి కూడా ఉంటాయి. మత్తయి 25:34-40 దాకా. ఇది మన జీతాన్ని ఎంత జాగ్రత్తగా దేవుడు లెక్కిస్తాడో అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. చాలాసార్లు మనకి ఒక విశ్వాసి వెనకాల ఎంత ప్రక్రియ జరుగుతూ ఉంటుంది, అతని యొక్క నడత గురించి, అతని యొక్క మాటల గురించి, అతని యొక్క ఉద్దేశాల గురించి, అతని యొక్క రహస్య ఆలోచనల గురించి, ఆ వ్యక్తి యొక్క కార్యాల గురించి. చాలాసార్లు అనుకుంటాం, నన్ను ఎవరూ చూడలేదు, చీకటిగా ఉంది కాబట్టి ఎవరు నన్ను చూడలేదు, తలుపులన్నీ వేసుకున్నాం కాబట్టి ఎవరు చూడలేదు, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటాం చాలాసార్లు. అది మన బుద్ధిహీనత. మన చుట్టూ దూతలు ఉంటారనే సత్యం మనకు తెలియదు, వాళ్ళు మన గురించి రాస్తున్నారనే సంగతి మనకు తెలియదు. మన గురించినటువంటి స్పష్టమైన సమగ్రమైన పట్టి మొత్తం, రికార్డు మొత్తం దేవుని దగ్గర ఉంటుంది. అందుకనే దేవుడు మనల్ని ఏ విధంగా కొలత వేస్తాడు, ఇది 2వ భాగం. మొదటి భాగంలో ఇప్పటిదాకా నేను చెప్పిన విషయం ఏంటంటే, దేవుని దృష్టిలో మన జీవితం యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది, మన జీవితంలో ఉండే రక్షణ భాగం ఒకటి, జీతం భాగం ఇంకొకటి. రక్షణకి మనం ఏమీ పెట్టుబడి పెట్టలేదు, అది ఉచితంగా వచ్చింది. జీతానికి పెట్టుబడి మనమే పెడతాం. ఆ పెట్టుబడి పేరే మనం తీసుకునే ఎంపికలు. మన ఇష్టాన్ని ఎంతవరకైతే దేవుని కోసం సమర్పిస్తామో దాన్ని బట్టే మన యొక్క పెట్టుబడి ఉంటుంది.
దేవుడు మన జీవితాన్ని ఏ విధంగా కొలుస్తాడు? దేవుడు మన జీవితాన్ని సమయంతో కొలవడు. దేవుని దృక్పథం మన దృక్పథం లాగా ఉండదు. దేవుడు ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు మన ఆలోచనలాగా ఉండవు. అందుకనే లోకం చూసినట్లుగా మన జీవితాలని దేవుడు చూడ్డు. మనం మన జీవితం గురించి మనకుండే దృక్పథం వేరు, మన గురించి దేవుడికి మన జీవితం గురించిన దృక్పథం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం దేవుని కోసం పెట్టుబడి పెట్టేటప్పుడు అది దేవునికి చాలా ఇష్టమైనటువంటి జీవితం అవుతుంది. మనం చేసేటువంటి చిన్న చిన్న పెట్టుబడులు, దేవుని కోసం కొన్ని చోట్లకి వెళ్ళం, దేవుని కోసం కొన్ని మాటలు మాట్లాడడం, దేవుని కోసం కొన్ని చూడడం, దేవుని కోసం కొన్ని కాదనుకుంటాం. ఇవన్నీ కూడా దేవునికి చాలా ఇష్టమైన విషయాలు. నా కోసం అని అంటాడు దేవుడు. అది మనం పెట్టే పెట్టుబడిగా దేవుడు చూస్తాడు. ఈ విధంగా మనం ఆలోచిస్తున్నప్పుడు నా మట్టుకు నాకు చాలా భయం వేసేసింది. ఎన్నోసార్లు దేవుని దగ్గర, ప్రభువా నేను ఇప్పటికే చాలా నష్టపోయాను, ఇంకా కొద్ది కాలం ఉందేమో నాకు, కనీసం ఆ కొద్ది కాలమైనా కొంత జీతం సంపాదించుకొని ప్రభువా అని ఎన్నోసార్లు ప్రార్థన చేశాను. ఇప్పుడే మీకు అనిపిస్తూ ఉంటుంది, నేను చాలా నష్టపోయానే, రోజులో చాలా సంపాదించుకోవాల్సింది చాలా నష్టపోయాను, నా ఇష్టమే చేసుకున్నాను, నా ఇష్టం చేసుకున్న దానికి ఏమీ సున్నా వస్తుంది, నా ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని పెట్టినప్పుడే నాకు జీతం వస్తుంది, నా ఇటర్నిటీ అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది అని ఆలోచించినప్పుడు ఇప్పటికే మనం చాలా నష్టపోయాం. ఇక మిగతా జీవితాన్ని జాగ్రత్తగా జీవించడానికి మనం కంకణం కట్టుకోవాలి. మనం ఎదిగే వాళ్ళంగా ఉండాలి. పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరానికి మనకి తేడా కనిపించాలి. విశ్వాస జీవితంలో ఎదుగుదలన్నా ఉంటుంది, జారిపోవడం అన్నా ఉంటుంది. ఒక దగ్గర నిశ్చలంగా ఉండం. ఎప్పుడు గమనించండి, విశ్వాస జీవితంలో పైకి ఎదుగుతాన్నా ఉంటాం, కిందకి జారిపోతాన్నా ఉంటాం, అంతే. అందుకనే బ్యాక్ స్లైడింగ్ అన్నారు, ఎదుగుదల అన్నారు. ఒక చోట నిలకడగా ఉండం. పోయిన సంవత్సరం లాగే ఉన్నానండి, ఏమీ పెద్ద ఎదుగుదల లేదు అన్నావు అనుకోండి, నువ్వు జారిపోయావు. నువ్వు అక్కడే లేదు, నువ్వు జారిపోయావు. నువ్వు జారిపోయిన సంగతి కూడా నీకు తెలియటం లేదు. అంతేగాని విశ్వాస జీవితంలో ఈ రెండే ఉంటాయి, ఎదుగుదల అన్నా ఉంటుంది, జారిపోవడం అన్నా ఉంటుంది. పరలోకంలో లక్షల మంది కోట్ల మంది విశ్వాసులు పరలోకానికి వెళ్తారు. ఎంతో సంతోషంగా దేవుని సన్నిధిలో ఉంటారు. అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒక చేదు నిజం వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటంటే చాలా జీతం సంపాదించుకుని ఉండవలసింది, కానీ సంపాదించుకోలేకపోయాను నా బుద్ధిహీనత వల్ల. తక్కిన వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, అరే నేను ఇంకా చాలా జీతం సంపాదించుకుని ఉండాల్సిందే, ఎందుకు సంపాదించుకోలేదు, ఎందుకు నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను అని దుఃఖపడతాం. చాలామందికి అది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే అక్కడ సమయం ఉండదు. ఒకసారి పరలోకానికి వెళ్ళిన తర్వాత నిత్యత్వం అంతా కూడా అదే స్థానంలో ఉండాలి. నిత్యత్వంలో మనకి స్థానాలు వేరుగా ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, తేడాలు ఉంటాయి. అందరూ ఒకలాగానే ఉండరు, అందరికీ ఒకే మహిమ ఉండదు. మనం జీవించిన జీవితాన్ని బట్టి మన జీతం ఆధారపడి ఉంటుంది. అందుకనే మనం చదివినటువంటి ఆ 2 వచనాల్లో ఈ జీతం గురించే ఉంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 5:10 అక్కడ ఈ జీతం గురించే మాట్లాడతారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా యేసు ప్రభు అనేటువంటి పునాది మీద మనం మన జీవితాన్ని కట్టుకున్నాం. మనందరం రక్షించబడ్డాం. రక్షించబడిన వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో రక్షించబడిన వాళ్ళందరూ కూడా యేసు ప్రభు అనేటువంటి పునాది మీద మనం జీవితాన్ని కట్టుకున్నాం. పునాది అందరికీ ఒకటే,
పునాది అందరికీ ఒకటే. యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా రక్షించబడినవాడు నీతిమంతులుగా తీర్చబడినప్పుడు ఆ నీతిమంతులుగా తీర్చబడడం అనేటువంటి స్థాయి అందరికీ ఒకటే. భక్త సింగ్ గారికి ఎంతైతే నీతి వచ్చిందో నాకు అంతే వచ్చింది, బిల్లిగిరామ్ గారికి అంతే వచ్చింది. పునాది అందరికీ ఒకటే, కట్టుబడి వేరు, పునాది మాత్రం అందరికీ ఒకటే. మనం అందరం యేసు ప్రభు అనేటువంటి పునాది మీద కట్టుబడి ఆ పునాది వేసుకున్నాం, రక్షించబడ్డాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడి నుంచి కట్టుబడిలో తేడా ఉంటుంది. అదే మనం ఒకటవ కొరింథీ పత్రిక 1వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. నేను 10వ వచనంలో ఉంది, శిల్పకారుని వలె పునాది వేస్తుని ప్రతి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు. పునాది ఎవడునో వేయనేరడు. 11వ వచనం, మరి యొక్క పునాది ఎవడునో వేయనేరడు. 147వ పేజీ. మరి యొక్క పునాది ఎవడునో వేయనేరడు. రక్షించబడినప్పుడు మనందరికీ ఒక పునాది వచ్చింది, ఆ పునాదే యేసుక్రీస్తు ప్రభు. అయితే దాని మీద మన రక్షణ జీవితాన్ని ఏ విధంగా కట్టుకుంటున్నాం అనేదే పెద్ద ప్రశ్న. కొంతమంది నిత్యత్వానికి సంబంధించిన పెట్టుబడి పెట్టారు. నిత్యత్వానికి సంబంధించిన పెట్టుబడి చూడండి జాగ్రత్తగా. 12వ వచనం, ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలగు వాటితో కట్టినడలా వాని పని కనబడును. కట్టుబడిలో తేడా వచ్చింది. కొంతమంది బంగారం, వెండి, వెలగల రాళ్ళతో కట్టుకున్నారు, మరికొంతమంది చెత్త, కర్ర, గడ్డి వాటితో కట్టారు. ఈ రెండు మిళితమైనవి. కొంతమందికి రెండు మిళితంగా ఉన్నాయి. కొన్ని చోట్లేమో బంగారం, వెలగల రాళ్ళు ఉన్నాయి, మరికొన్ని చోట చెత్త, గడ్డి ఉన్నాయి. ఇది ఒక పిక్చర్ లాగా చెప్పాడు పౌలు. ఆ రోజున యేసు ప్రభు వారి యొక్క సింహాసనం ముందు మనం నించుంటాం, జీతం కోసం నించుంటాం. అది తీర్పు కాదు, మనం చేసిన పాపాలకు శిక్ష కాదు. అవి ఎప్పుడో సిలువ మీద అయిపోయినాయి, పునాది పడిపోయింది. పునాది కోసం కాదు, పైన కట్టుబడి కోసం. పునాది గురించి దేవుడు అడగట్లేదు. అక్కడ పైకి వెళ్ళిన తర్వాత కట్టుబడి, రక్షించబడిన వాళ్ళ జీవితాల్లో కట్టుబడి ఎలా ఉంది? బంగారం, వెండి, వెలగల రాళ్ళు ఇవి నిత్యత్వంలో నిలబడేటువంటివి. పెట్టుబడి పెట్టాం. పెట్టుబడి నా ఇష్టం కాదు నీ ఇష్టమే, నా ఇష్టం కాదు నీ ఇష్టమే, నా ఇష్టం కాదు నీ ఇష్టమే అని చెప్పుకుంటా జీవించాం. అవన్నీ నిలబడతాయి. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అని చేసినవన్నీ కూడా ఈ కర్ర, గడ్డి, కొయ్య ఇవి కాలిపోతాయి. కొంతమందికి ఇంత మిగులుద్ది, కొంతమందికి ఇంత మిగులుద్ది, కొంతమందికి ఇంతే మిగులుద్ది. దాన్ని బట్టి తూకం వేసి దేవుడు జీతం నిర్ణయిస్తాడు. కానీ చాలామంది మనం ఏమనుకుంటామంటే పరలోకానికి వెళ్ళాం చాలు, నరకానికి తప్పించుకున్నాం చాలు అనుకుంటాం. చాలామంది మీరు అనుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యయ్యో ఎంత అద్భుతమైన అవకాశాలు పోగొట్టుకున్నాను, నా కళ్ళ ముందే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఒక 20 నిమిషాలు ప్రార్థన చేస్తే ఎంత బాగుండేది, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఎంత బాగుండేది, ఒక 10 నిమిషాలు దేవుని వాక్యం చదువుకుంటే ఎంత బాగుండేది. దానికి కూడా దేవుడు జీతం ఇస్తాడు. నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు జీతం ఇస్తాడు. అంత అద్భుతమైన ప్రేమగల దేవుడు. అందుకనే మనల్ని శ్రమ పెడతాడు. ఈ జీతం నువ్వు పోగొట్టుకోకూడదని, ఈ జీతం నీకు రావాలని చెప్పి ఆయన శ్రమ పెడతాడు. ఈ జీతం సంపాదించుకోకుండా జులాయిలాగా తిరుగుతూ ఉంటాం కొన్నిసార్లు మనం. అందుకనే మనల్ని కూర్చోబెడతాడు, ఒక దెబ్బ కొట్టి కూర్చోబెడతాడు. దేవుని వాక్యం చదువుకో అంటాడు. ఒక దెబ్బ కొట్టి మనం చెవు మెలేసి ప్రార్థన చేసుకో అంటాడు. ఒక నష్టం పెట్టి ప్రార్థన చేసుకో అంటాడు. తద్వారా మన బహుమానం పెంచడానికి చాలా విషయాలు మన జీవితంలో సమయాన్ని హరించి వేస్తాయి.
మన జీవితంలో చాలా విషయాలు హరించి వేస్తాయి. కొన్ని విషయాలకి మనం దైహిక పరంగా ఎటువంటి లాభం ఉండదు, ఆత్మీయంగా ఎటువంటి లాభం ఉండదు, మానసికంగా ఎటువంటి లాభం ఉండదు, కొన్ని ఆర్థికంగా ఏమైనా లాభం ఉంటుందంటే ఉండదు. ఊరికి నేను టైం వేస్ట్ చేసేస్తూ ఉంటాం, ఇలా చూసుకుంటూ ఉంటాం, ఇలా తిప్పుతూ ఉంటాం. వేస్ట్ అలాగైపోతూ ఉంటుంది. ఆ సమయంలో ప్రార్థన చేసుకుంటేనో ఇమీడియట్గా జీతం పడుతుంది. ఇలాగ లెక్కేసుకుంటే ఎంత కాలం వ్యర్థం చేసుకున్నామో, ఎంత జీతం, నిత్యత్వం అంతా వచ్చే ఎంత జీతాన్ని మనం పోగొట్టుకున్నామో అనిపిస్తుంది. అందుకే ఏదైనా పని చేసేటప్పుడు ఈ పని క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడుతుందా నిలబడదా అని ఆలోచించుకొని ఎంపికలు చేసుకోవాలి. ఈ నిర్ణయం క్రీస్తు న్యాయపీఠం ముందు నాకేదైనా జీతం సంపాదిస్తుందా లేకపోతే సున్నా వస్తుందా? అందుకనే ఎంపికలు అనేవి చాలా ప్రాముఖ్యం. మన జీవితం ఒక గృహ నిర్వాహకత్వం. ఈ జీవితం ఒక గృహ నిర్వాహకత్వం. దేవుడు ఈ శరీరాన్ని ఆయన కొనుక్కుని తన ఆత్మని లోపల పెట్టి మనల్ని గృహ నిర్వాహకుడిగా చేసి, నా ఆత్మ లోపల పెట్టాను, నీకు దేవుని వాక్యం ఇస్తున్నాను, జాగ్రత్తగా జీవించు, ఈ బాడీని జాగ్రత్తగా పెట్టుకో అని మనల్ని గృహ నిర్వాహకుడిగా చేశాడు. మన గృహ నిర్వాహకత్వానికి జీతం వస్తుంది. ఈ శరీరం మంద కాదు, దీన్ని ఇష్టం వచ్చినట్లు వాడడానికి వీల్లేదు, ఇష్టం వచ్చినట్లు పెంచడానికి వీల్లేదు, ఇష్టం వచ్చినట్టు తినడానికి వీల్లేదు, ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది వినడానికి వీల్లేదు, ఇష్టం వచ్చినట్లు దేని పడితే చూడడానికి వీల్లేదు. సాతానుడు ఏం చేస్తాడంటే ఏదో రకంగా మనల్ని మోసం చేస్తాడు. ఏం పర్లేదులే, ఏమనుకోవట్లేదు, దేవుడు అందరూ చేస్తున్నారుగా, ఇదిగో మీ వాళ్ళందరూ చేస్తున్నారుగా, నువ్వు కూడా చెయ్యి, పర్లేదు. చాలాసార్లు నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు మనకంటే ఎక్కువ జీతం సంపాదించుకుంటారు. యవ్వనస్తులు పెద్దవాళ్ళకంటే ఎక్కువ జీతం సంపాదించుకుంటారు. దేవుని కోసం అక్కడ ఏజ్ విషయం కానీ, అయితే ఉద్యోగం విషయం కానీ, డబ్బు అంతస్తు కానీ ఏముండదు. ఎవరు ఎంత తమ ఇష్టాన్ని దేవుని కోసం పెట్టుబడి పెడతారో వాళ్ళకి జీతం వస్తుంది. ఇందులో డబ్బు లేదు, ఏమీ లేదు. ఇష్టం, నీ ఇష్టాన్ని దేవుని కొరకు పెట్టుబడి పెట్టడం. నిన్నెవరో ఏదో అన్నారు, నోటి దాకా వచ్చింది వాళ్ళని తిట్టడానికి. ప్రభా, నీ ముఖం చూసి నేను క్షమిస్తున్నాను. పెట్టుబడి వెళ్ళిపోద్ది, ఇమ్మీడియట్గా వెళ్ళిపోద్ది. నీ పక్కన ఉన్న దూత రాసేస్తాడు. ఎవరో నీకు హాని చేశారు, ఇలాగా హాని చేశాడా, ఇతని సంగతి నేను చూస్తాను అనుకున్నావు, ఈ ఆలోచన వెళ్ళిపోద్ది. వెంటనే రాస్తారు, ఉద్దేశాలు రాస్తారు. ప్రభా, నీకోసం జీవిస్తాను, సాత్వికంతో ఉంటాను, నాకు ఓర్పు నేర్పించు అని అంటే అది కూడా రాస్తాడు ఆయన. డేట్స్, టైంతో పాటు రాస్తారు. ఎంత పెట్టుబడి పెట్టుకోవడానికి ఎన్ని అవకాశాలు. ఈ చర్చ అయిపోయిన తర్వాత కిందకి నడిచి వెళ్తున్నావు, ఎవరో పడిపోయారు రోడ్డు మీద, కొంచెం సహాయం చేసి లేపి నించోబెట్టావు, అది కూడా రాస్తాడు దేవుడు. ఎవరో పిల్లోడుకి వెళ్తా సువార్త చెప్పావు, యేసు ప్రభువుని నమ్ముకున్నావా అని అడిగావు, అది కూడా రాస్తాడు దేవుడు. ఎన్ని అవకాశాలు, పెట్టుబడి పెట్టడానికి ఎన్ని అవకాశాలు. మనకి టైం లేదు, ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ప్రేమించడం అనేటువంటి కొలబద్దతోటి మన జీవితాన్ని కొలుస్తాడు దేవుడు. మన జీవితాన్ని కొలవడానికి చాలా కొలబద్దలు ఉంటాయి. ప్రేమ ఒక కొలబద్ద, విధేయత ఒక కొలబద్ద, ప్రార్థన ఒక కొలబద్ద, విజ్ఞాపన ఒక కొలబద్ద, తగ్గించుకోవడం ఒక కొలబద్ద. ఇవన్నీ దేవుని యొక్క కొలబద్దలు.
దేవుడు నా దగ్గరికి వచ్చి నువ్వు నన్ను ఎంత ప్రేమించావు అనే కొలబద్దతో కొలిస్తే నేను ఎక్కడుంటాను ఎంత ప్రేమించాను. దేవునికి అన్నిటికంటే నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కావలసింది ఆయన్ని ప్రేమించడం. నువ్వు ఆయన్ని ప్రేమించాలని కోరతాడు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన కరిగిపోతాడు. నువ్వు యథార్థంగా ఆయన్ని ప్రేమిస్తే ఆయనకి చాలా ఇష్టం. దేవునిపై మన ఎవ్వరికీ కూడా ఆటోమేటిక్గా ప్రేమ రాదు. ఎందుకు వస్తుంది? దేవుని మీద ఆటోమేటిక్గా ఎవ్వరికీ ప్రేమ రాదు. దేవుణ్ణి మనం ప్రేమించే ప్రేమ అంతా కూడా రెస్పాన్సివ్ లవ్ అంటారు. రెస్పాన్సివ్ లవ్ అంటే ఆయన మన కోసం ఏమి చేశాడో అర్థమైతే అప్పుడు మనం ప్రేమిస్తాం. ఆయన మన కోసం ఏం చేశాడో అర్థమైతే అప్పుడు ప్రేమిస్తాం. అర్థం చేసుకుంటేనే ప్రేమిస్తాం. దేవుణ్ణి అర్థం చేసుకుంటేనే దేవుణ్ణి ప్రేమించగలం. అందుకని ఆయన ఎలాగ అర్థమవుతాడు? ఇదిగో దేవుని వాక్యం ఎంత చదివితే అంత అర్థమవుతాడు. ఎంత అర్థమైతే అంత ప్రేమిస్తాం. ఎంత ప్రేమిస్తే అంత లోబడతాం. ఎంత లోబడితే అంత ఫలభరితంగా ఉంటుంది మన జీవితం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం అనేది అనేకమైన ఆశీర్వాదాలకి కారణమవుతుంది. ఎంత ప్రేమిస్తాం? ప్రేమించడానికి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ నేను అడుగుతాను. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నావు అని అడిగితే మనం ఏం చెప్పలేం. అయితే దేవుడు అడుగుతాడు, కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఎన్నిసార్లు నేను జ్ఞాపకం వస్తాను, ఒక రోజులో ఎన్నిసార్లు నేను జ్ఞాపకం వస్తాను నీకు అని అడిగితే, ప్రభా పొద్దున ఒకసారి, సాయంకాలం ఒకసారి, అన్నం తినేటప్పుడు ఒకసారి, 3 సార్లు వస్తావు అంటామా? నువ్వు ఒక ప్రేమలో పడ్డావు, ఒక అబ్బాయితో ప్రేమలో పడ్డావు, ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డావు, ఎన్నిసార్లు జ్ఞాపకం వస్తావు? ఒక కళ్ళ ఇలా ఎందుకంటే ఇక్కడే ఉంటుంది ఇప్పుడు కూడా. ప్రేమ ఆలోచింపజేస్తుంది ఆ వ్యక్తి గురించి. నువ్వు ప్రేమిస్తూ ఉంటే ఆ వ్యక్తి నీ మనసంతా ఆక్రమిస్తాడు. నీ భార్యను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే ఆ భార్య కోసం కలలుగంటూ ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేసి, ఎలా ఉన్నావు, బాగున్నావా, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, నాకు బాగలేదు, నువ్వే జ్ఞాపకం వస్తున్నావు, నువ్వే మాటిమాటిగా జ్ఞాపకం వస్తున్నావు. భర్తకు ఫోన్ చేసి, నువ్వు భలే జ్ఞాపకం వస్తున్నావు నాకు. పిల్లలకు ఫోన్ చేసి, అరే ఎలా ఉన్నావురా, నువ్వు భలే జ్ఞాపకం వస్తున్నావు నాకు అంటాం. ప్రేమించే వాళ్ళు మనకి జ్ఞాపకం వస్తారు. ఎన్నిసార్లు జ్ఞాపకం వస్తున్నాడు అది రోజులో? ఐ లవ్ యూ ప్రభువా, నాకు ఇంత నా పట్ల చేసావు, ఐ లవ్ యూ అని ఎప్పుడన్నా అన్నావా? ఐ లవ్ యూ ప్రభువా అని ఎప్పుడన్నావా? నీ ప్రేమను ఎప్పుడన్నా వ్యక్తం చేసావా? కారు లేకపోతే బైకుల మీద వెళ్తున్నావు, సిగ్నల్ లైట్స్ పడినాయి, ఆగిపోయాం, ఏదేదో ఆగుతున్నాం, ప్రభా ఎన్నో యాక్సిడెంట్ల నుంచి కాపాడావు, నీకు ఎంతో వందనాలు, ఐ లవ్ యూ ప్రభా. ఒక్క నిమిషం, ఎంత ప్రేమిస్తే అన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటావు. అది మీకే వదిలేస్తున్నాను. ఎన్నిసార్లు ప్రభువుని నువ్వు రోజులో జ్ఞాపకం చేసుకుంటావు? అదే దాంతోనే కొలుస్తాడు. అది ఒక ఇండెక్స్. నువ్వు ప్రేమిస్తున్నావు అనేదానికి ఒక ఇండెక్స్. రెండవది, దేవుని ప్రేమ, ఆయన మాటలు చదవడానికి నిన్ను ప్రేరేపిస్తా. నువ్వు దేవుని ఎక్కువ ప్రేమిస్తే ఆయన మాటలు చదువుతావు. ఒక లవ్ లెటర్ రాశాడు అనుకోండి ఒక అబ్బాయి. ఆ అమ్మాయికి అయితే ఏదో గల్ఫ్లో ఉన్నాడు, హస్బెండ్ గల్ఫ్లో ఉన్నాడు, అమ్మాయి ఇక్కడ ఉంది, పెళ్ళయి ఒక 5 సంవత్సరాలు అయింది. ఆయన ఉత్తరం రాశాడు. అబ్బా, ఆ ఉత్తరం చదువుకుంటుంది, మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ చదువుకుంటుంది, ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటుంది. ఇది దేవుడు మనకి రాసిన ఒక పెద్ద లవ్ లెటర్. దేవుడు రాసిన ఈ లవ్ లెటర్ని ఎన్నిసార్లు చదువుతావు? ఎంత అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం? దీంట్లో ఆయన ఇష్టం ఉంది. దేవుని మాటలు పట్ల నీకుండే ప్రేమ ఆయన పట్ల నీకుండే ప్రేమను చూపిస్తుంది. ఎన్ని యాక్టివిటీస్ దేవుని ప్రేమించేటప్పుడు ఆయన ప్రేమకి
గుర్తుగా ఎన్ని యాక్టివిటీస్, ఎన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి ఆయనతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతావు? దేవునితో గడపడానికి నీకు ఏదైనా అడ్డం వస్తే ఒక టీవీనో లేకపోతే ఒక ప్రోగ్రామో లేక ఒక ఫ్రెండో, అరే ఇప్పుడు కాదులే నేను ప్రార్థన చేసుకోవాలి, దేవునితో కొంతసేపు గడపాలి అని చెప్పగలవా? దేవునితో గడపడానికి ఏదైనా అడ్డం వస్తే ఇప్పుడు కాదు అని సాక్రిఫిషియల్గా చెప్పగలవా? అది నాకు నీకు మనం ఎంత ప్రేమిస్తున్నామో దేవుని అనేది తెలుసు. మనం ప్రేమించే వాళ్ళ కోసం కొన్ని వద్దనుకుంటాం, మనం ప్రేమించే వాళ్ళ కోసం కొన్ని కాదనుకుంటాం. మనకిష్టమైనా కూడా మనం ప్రేమించే వాళ్ళ కోసం కొన్ని కాదనుకుంటాం. అలాగే దేవుని కోసం, దేవుని ప్రేమించేటప్పుడు ఏదైనా అడ్డం వస్తే కాదని చెప్పగలవా? దేవుని ప్రేమించేవాళ్ళు దేవునిచ్చే దేవుని బిడ్డలు, ఇతర బిడ్డలను కూడా ప్రేమిస్తారు. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు కనిన ఇతర బిడ్డలను కూడా ప్రేమిస్తాం. సంఘంలో తోటి విశ్వాసులు ఉంటారు, వాళ్ళ పక్షంగా నీ ప్రేమ ఏంటి? ఇది కూడా దేవుని పట్ల నీకుండే ప్రేమకు గుర్తు. పలానా నా ప్రియులైనటువంటి వాళ్ళని కలుసుకోవాలి, ఆదివారం అందరం వస్తాం, ఆదివారం అందరినీ కలుసుకుంటాం, వాళ్ళ ముఖాలు చూడాలి అనేటువంటి ఆశ ఉందా నీకు? నాకుందా? నేను సంఘానికి వచ్చేది ఎందుకు? సంఘానికి వచ్చేది దేవుని మాటలు వినడానికి మాత్రమే కాదు, మన ఇంటి దగ్గర కూడా దేవుని వాక్యం చదువుకోగలం. కానీ సంఘానికి వచ్చేటప్పుడు నా తోటి విశ్వాసాలను కూడా కలుసుకోవాలి, నా తోటి విశ్వాసాల నుంచి నేను ఏదైనా నేర్చుకోవాలి, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి, నా తోటి విశ్వాసాలతో ఉండేటువంటి సహవాసాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నీ తోటి విశ్వాసాల గురించి ప్రార్థన చేసేటప్పుడు నువ్వు సంతోషంగా ప్రార్థన చేయగలవా? నేను సంతోషంగా ప్రార్థన చేయగలనా? మన గ్రూప్లోకి ప్రార్థనా అవసరాలు పెడతారు. ప్రార్థనా అవసరాలు పెట్టగానే నువ్వు చూడగానే, ప్రభువా నా సహోదరుడు ఎలా ఉన్నాడు, తన కోసం ప్రార్థన చేస్తున్నాను, తను ఏ విధంగా మీరు స్వస్థపరచండి అని ఇమ్మీడియట్గా నీ రెస్పాన్స్ ఉంటుందా? నా రెస్పాన్స్ ఉంటుందా? నేను ఎక్కడుంటే అక్కడ కలిసి ప్రార్థన చేయగలనా? దేవుని ప్రేమిస్తే దేవుని వలన పుట్టినటువంటి పిల్లలను కూడా ప్రేమిస్తాను. దేవుణ్ణి ప్రేమించే మన ప్రేమను ఆయన ఈ విధంగా కొలత వేస్తే మనం ఎక్కడుంటాం? ఇది మధ్యాహ్నం మనల్ని మనం ప్రశ్న చేసుకుందాం. ఇక్కడితో ఆపేస్తున్నాను. దేవుడు మన జీవితాలకి కోసం అయిన ప్రణాళిక చాలా గొప్పది. ఆ ప్రణాళిక ఇహలోకంతో అయిపోదు, రక్షణతో అయిపోదు. రక్షణ పొందిన ప్రతిరోజు, అప్పటి నుంచి ప్రతిరోజు దేవుడు లెక్కేస్తూ ఉంటాడు. కారణం మనకి బహుమానం ఇవ్వడానికి, మనకి జీతం ఇవ్వడానికి. ఆ జీతం మన ఊహకు మించింది, మన జ్ఞానానికి మించింది. అసలు మనం ఊహించలేం అలాంటి పెద్ద జీతం. ఆ జీతం అనుభవించడానికి నిత్యత్వం కావాలి. 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు పనికిరావు, నిత్యత్వం కావాలి వాటిని అనుభవించడానికి. అంత పెద్ద జీతం, అంత పెద్ద జీతం, అంత పెద్ద బహుమానం. అలాంటి బహుమానం నీకోసం సిద్ధం చేస్తున్నాడు దేవుడు. రక్షణ అనేది తమాషాగా చేయొద్దు. అది ఎంతో గొప్ప బహుమానాన్ని నీకోసం సిద్ధం చేస్తున్నాడు. దానికోసం నువ్వేం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే ఎంత పోగొట్టుకున్నాం, ఎన్ని అవకాశాలు పోగొట్టుకున్నాం. ప్రతి చిన్నదానికి దేవుడు లెక్క రాస్తాడు. ఆయన కోసం మనం పెట్టుబడి పెడతానే ఉండాలి. అందుకనే మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించండి, ప్రతిదానికే కృతజ్ఞత చెల్లించండి. దేవుని ప్రేమించే వాళ్ళకి అన్నీ కూడా సమకూరే జరుగుతాయి. మీరు నన్ను అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని ఎప్పటికీ బాధ పెట్టను, హృదయపూర్వకంగా బాధ పెట్టను. మీకు మంచి చేయాలనే నేను పలానాది ఇస్తాను. ఇది ఇరుకు మార్గం కొంతకాలం సహించండి. కొంతకాలం అంటే ఈ జీవితకాలం. రాబోయేటువంటి మేళ్ళ ముందు ఇది నథింగ్, ఈ కష్టాలు అసలు ఎన్నదగినవి కావు అని దేవాక్యం ఎందుకు చెప్తుంది? ఇది వాస్తవం, ఇది కల్పన కథ కాదు. ఇందులో ప్రతి మాట సత్యం, 100కి 100 పాళ్ళు సత్యం. అక్కడికి వెళ్ళిన తర్వాత
జీతం కోసం ప్రయత్నించడం ఉండదు, తీసుకోవడమే. ఎంత ఇస్తే అంత తీసుకోవడమే. ఎంత సంపాదించుకోవాలంటే అంత సంపాదించుకోవడానికి ఇక్కడ అవకాశం. అందుకనే మన జీతానికి హద్దులు మనమే పెట్టుకుంటాం. మన జీతానికి హద్దులు మనమే పెట్టుకుంటాం. ఇంత జీతమా నీకు, ఇంత జీతమా అనేది నీ చేతిలోనే ఉంది, నా చేతిలోనే ఉంది, నా చేతిలోనే ఉంది. నేను చేసేటువంటి పెట్టుబడి, నేను పెట్టేటువంటి పెట్టుబడి మీద ఆధారపడి ఉంది. జాగ్రత్తగా జీవిద్దాం. క్రైస్తవ జీవితం ఆడతా పాడతా జీవించే జీవితం కాదు, ఇది జాగ్రత్తగా జీవించే జీవితం. ఆయన వైపు చూస్తూ ఆ జీతం ఇచ్చే సమయం కూడా వచ్చేసింది. ఇంకా ఎక్కువ కాలం సంఘం ఇక్కడ ఉండట్లేదు. అలాంటి సమయంలో ఉన్నాం మనం. కాబట్టి యథార్థంగా పరీక్షించుకొని జీతం ఇచ్చే దేవుణ్ణి వందనాలు చెల్లిస్తూ, మనకి ఈ భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, దేవుని కోసం పెట్టుబడి పెట్టడానికి కంకణం కట్టుకొని ముందుకెళ్ళిపోదాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక.